ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు నిన్నటి నుంచి మేడారంలో సమ్మక్క సారలమ్మల జాతర ప్రారంభమైంది. ఇది గిరిజనుల ఆరాధ్య దేవతామూర్తుల యొక్క జాతర. ఇది 15వ తారీఖు తోటి ముగుస్తుంది. మరి ఈ జాతర యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈ రోజు మాఘశుద్ధ చతుర్దశి. అలాగే ఇంకొక ప్రత్యేకత కుంభ సంక్రమణం కూడా. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈ గురువారం నాడు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తాయి. ముఖ్యంగా ఈరోజు చేపట్టేటువంటి శనగల దానం, దక్షిణామూర్తి యొక్క ఆరాధన బుద్ధి యొక్క కుశలతని పెంచుతుంది. ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం. కాబట్టి శాంతి తప్పనిసరి. ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ఉచ్చస్థితి, తులాక్షేత్ర స్థితి అయినప్పటికీ శత్రు గ్రహమైనటువంటి కుజుడితోటి కలయిక, అలాగే రాహు యొక్క యుతి ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికై నువ్వుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో అశ్రద్ధ పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని, అవమానకర సంఘటనల్ని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంతత పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో సానుకూలత పెరుగుతుంది. కుటుంబ ఐక్యత, సఖ్యత పెరుగుతాయి. నూతన కార్యక్రమాలని చక్కగా ప్రారంభించగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరమవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అనుకూలతని రెట్టింపు చేసుకోగలుగుతారు. సానుకూల పరిస్థితులు, ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరమవుతాయి. ఆర్థిక సంపత్తు పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వాహన సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం వంటి పూజల ద్వారా శివుణ్ణి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సఖ్యతలో లోపం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆలస్యంగా ఫలితాలు దక్కించుకోగలుగుతారు. గృహ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య
9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చిరాకులు దూరం అవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. విద్యా సంబంధిత పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టినటువంటి కార్యక్రమాలు తిరిగి మొదటి దశకి చేరుకుంటాయి. పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ముఖ్యంగా భాగ్యకేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. నూతన వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. నూతన బాధ్యతలు స్వీకరించినప్పటికీ పనుల్లో లోపాలు వెలుగులోకి రావడంతో అసంతృప్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా మాత్రం చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో అనుచిత పరిస్థితుల్ని దూరం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకుని ప్రశాంతతను పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూల పరిస్థితులు ఆశల్ని చిగురింపచేస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి స్పందన లాభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిరీత్యా కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. అసహనం ఉద్యోగరీత్యా ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఈతి బాధలు తొలగుతాయి. ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. శత్రు భీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో సంకోచాలు ప్రబలమవుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. గృహ విషయాలు శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహం పెరుగుతుంది. నూతన బాధ్యతలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సత్తువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని విద్యాపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే నటనా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆటంకాలు ఏర్పడినప్పటికీ ప్రయాణాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి కుంకుమార్చనలు నిర్వహించడం ద్వారా అష్టమ శని కుజ రాహుల్ ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలని దూరం చేసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆదివాసుల ఆరాధ్య దేవతామూర్తులైనటువంటి సమ్మక్క సారళమ్మల జాతర నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఇది 15వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ జాతరకి చాలా ప్రత్యేకత ఉంది. అది ఏమిటో పరిశీలిద్దాం. జాతరలు, తిరునాళ్లు, ఉత్సవాలు, సంబరాలు జీవన విధానానికి, సంస్కృతి సంప్రదాయాలకి అద్దం పడతాయి. సమిష్టి తత్వాన్ని, సమైక్య భావాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ నేపథ్యంలోనిదే 2 ఏళ్లకోసారి మేడారంలో నిర్వహించేటువంటి సమ్మక్క సారళమ్మ జాతర. జాతి కోసం, జనం కోసం వీరోచితంగా పోరాడి తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన అమరవీరుల్ని దేవాలగా ఆరాధించడం జానపదుల ఆచారం. అన్యాయాల్ని, దురహంకారాల్ని ఎదిరించి తమను నమ్ముకున్న వారి సంరక్షణ కోసం యుద్ధభూమిలో సమ్మక్క సారళమ్మలు బలైపోయారు. వారినే ఆరాధ్య దేవతామూర్తులుగా గిరిజనులు, గిరిజనేతరులు కూడా 12వ శతాబ్దం నుంచి కొలుస్తున్నారు. నిన్నటి నుంచి 15వ తారీఖు వరకు సాగేటువంటి ఈ మేడారం జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. మన దేశంలో కుంభమేళ తర్వాత ఇదే అతిపెద్ద జాతర అంటారు. ప్రపంచంలో ఇంతటి భారీ స్థాయిలో గిరిజన జాతర ఇంకెక్కడా జరగదు. ఆగమ శాస్త్రాలకు అతీతంగా భక్తి విశ్వాసాలే ఆలంబనగా ఈ జాతర వర్ధిల్లుతుంది. శూరత్వానికి సంకేతాలైన సమ్మక్క సారక్కల రూపాల్ని గిరిజనులు జువ్వి చెట్టు కింద ప్రతిష్ఠించుకుని పూజించసాగారు. 2 ఏళ్లకో మారు కన్నెపల్లి గ్రామం నుంచి సారళమ్మను, చిలకలగుట్ట నుంచి సారక్క రూపుల్ని మేడారం రాతి గద్దెలకు తీసుకొస్తారు. తల్లి బిడ్డలు గద్దెలకు చేరుకోగానే భక్తులు బెల్లపు దిమ్మెలను మొక్కుబడులుగా సమర్పిస్తారు. కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ నెరవేర్చే దేవతలుగా సమ్మక్క సారళమ్మల్ని భక్తులు ఆరాధించుకుంటారు. మేడారం జాతర ఓ మహోత్సవం. ఉవ్వెత్తున పోటెత్తేటువంటి మహోత్తుంగ భక్తి కెరటం. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే గురువు శత్రుక్షేత్రమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క బలాన్ని పెంచి అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి 10 ఒత్తులతో దీపాన్ని వెలిగించి సాయిబాబా చిత్రపటం ముందు కానీ, రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటం ముందు కానీ ఉంచి ఆవు పాలు, పండ్లు ఆ స్వామికి నివేదన చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు, నూతన గృహ ప్రవేశానికి, వ్యాపారంలో నూతన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చిన్న చిన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు తరచూ చేసే పనులలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా?
ఈ ఒత్తిడిని తొలగింపజేసుకోవటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా మంగళవారం నాడు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి సింధూరం లేపనం చేసి అరటి పండ్లను నివేదన చేయటం ద్వారా మీరు చేసే పనిలో ఉన్నటువంటి ఒత్తిడి నుండి సులభంగా బయటపడటానికి, ప్రత్యేకించి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు మానసిక ప్రశాంతతను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వివాహం ఒక సమస్యగా మారినప్పుడు, వయస్సు మీద పడుతున్నప్పటికీ వివాహం కాని పరిస్థితులు అత్యధికంగా ఉన్నప్పుడు, వాస్తు శాస్త్రరీత్యా ఏదైనా దోషాలు ఉన్నాయేమో, ఈ వాస్తు వివాహానికి ఆటంకం కలిగింపచేస్తున్నదేమో అనేటువంటి ఒక ఆలోచన పరంపర అత్యధికంగా ప్రతివారికి కలగటం సమంజసమైనటువంటి విషయం. అయితే వయస్సు వచ్చినప్పుడు వివాహం చెయ్యాలి అనేటువంటి తలంపుల దృష్ట్యా ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడా వివాహం కావటం ఆలస్యమైతే వాస్తుపరంగా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. కాబట్టి వివాహం కావలసినటువంటి వారు వివాహ యోగ్యుడైనటువంటి యువకునికి తప్పనిసరిగా తూర్పు కానీ ఈశాన్య కోణంలో కానీ గదిని కేటాయించటం అనేటువంటి విషయం మరవకూడదు. వాయవ్య కోణంలో గది కన్యకు నివాస యోగ్యం అయ్యేటట్టుగా చేయాలి. కానీ ఆ గదిలో వరుని పక్షం వారికి అమ్మాయిని చూపించడం వల్ల వివాహానికి ఆటంకం కలగవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పెళ్లి సంబంధం వచ్చేసింది అమ్మయ్య అని చెప్పేసి భావన చేసి వాయువ్య గదిలోనే పెండ్లి చూపులు గనక ఏర్పాటు చేసినట్లయితే వివాహానికి ఆటంకం కలగటానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడాను ముఖ్యంగా గమనించాల్సినటువంటి విశేషాంశం. ఆ ఏర్పాటు ఎప్పుడైనా సరే, అంటే పెండ్లి చూపుల ఏర్పాటు ఇంటిలో ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు గదుల్లో నిర్వహించటం చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం వివాహ వయస్కు లేనటువంటి పిల్లల మంచం రెండు వైపుల నుంచి కూడాను ఉపయోగించడానికి అనువుగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే గోడకు ఆనించకూడదు, రెండు వైపులా కూడా ఉపయోగించేందుకు వీలుగా ఉండాలి. ఒక అంచు గోడకు ఆంచి అలా ఉంచటం వల్ల వివాహానికి విఘ్నాలు కలగడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అనేటువంటి విషయం వాస్తు శాస్త్రరీత్యా గమనించాల్సినటువంటి ముఖ్య విశేషంగా గుర్తిరగాలి. గదికి ఉన్న ప్రవేశ ద్వారం వైపు పాదాలు ఉండేటట్టుగా పడుకోవటం చాలా అశుభంగా కూడా గుర్తిరగాలి. ఎప్పుడూ కూడాను పాదాలు అనేటువంటివి నిద్రించేటప్పుడు, పడుకునేటప్పుడు ఆ గదిలో ప్రవేశ ద్వారం వైపు మాత్రం చూడకూడదు. ఇది చాలా వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యమైనటువంటి విశేషాంశంగా గుర్తిరగాలి. అందుచేత శయనాగారం ద్వారానికి ఎదురుగా మంచం వేయకూడదు. పడుకున్న వ్యక్తి ముఖద్వారాన్ని చూడటానికి వీలుగా మంచం ఏర్పాటు చేయాలి. మంచం ఉన్న స్థలం పైన కప్పుకు బీము కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ ఉండటం ఆ మంచంపై నిద్రించే వ్యక్తికి ఒత్తిడిని కలుగజేస్తుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ వాస్తుశాస్త్రంలో గమనించాల్సిన ముఖ్య విషయం. అందుకే పడక గదిలో బీములు ఏర్పాటు చేసి చుట్టూతా కూడా గోడకి అరమార్లుగా ఏర్పాటు చేస్తారు చాలామంది, ముందుకి చొచ్చుకొని వచ్చే విధంగా. ఆ యొక్క ర్యాకులు అమర్చినప్పుడు మంచం ర్యాక్ కిందగా పోకూడదు. పడుకున్నప్పుడు ఆ బీము మీకు సొగభాగం ఉంటుంది, సొగభాగం బయటికి ఉంటుంది. ఇలా గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో నిద్రించేటువంటి వ్యక్తికి ఒత్తిడి అత్యధికంగా ఉండి నిద్ర కూడా సరిగా పట్టదు. అందుచేతనే
ర్యాకులు అనేటువంటివి అమర్చేటువంటి విధి విధానంలో కూడా వాస్తుశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఆ వ్యక్తికి డిప్రెషన్ వంటి బాధలు కలిగి తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవటం, వారి ఎదుట తమ అభిప్రాయాలని వ్యక్తీకరించటంలో ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. పెళ్లి చూపులకని చెప్పేసి బయలుదేరి మధ్యలో నాకు బాగలేదు ఇవాళ నేను చూడటం లేదులే, తర్వాత చూద్దాంలే అమ్మా అని చెప్పేసి మధ్యలోనే కార్ని ఇంటికి తిప్పినటువంటి లక్షణాలు కూడా వస్తాయి. ఎందుచేత జరిగింది? ఇతను పడుకునేటువంటి విధి విధానం అట్లాంటిది. ఇంట్లో ఆయన భీమ్ కింద నిద్రపోతున్నాడు రోజు. అలా పడుకున్నప్పుడు ఏంటంటే సరే చూస్తాలే అంటాడు ఇంట్లో వాళ్ళు చెప్తే. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇవాళ మనసు బాగాలేదు, నేను ఇవాళ అసలు చూడను, నాకు ఇప్పుడే వద్దు పెళ్ళి అని చెప్పేసి వెనక్కి మళ్ళీ వచ్చే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇది చాలామంది విషయాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ అండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుచేత వివాహం కావలసినటువంటి వారు పడుకునేటువంటి గదిలో చాలా చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేటట్టుగా చూసుకోవాలి అనే విషయం ఇక్కడ గుర్తెరగాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే వివాహం కావలసినటువంటి వారు తమ గదిలో ఎటువంటి పద్ధతులు పాటించాలి అనేటువంటిది ప్రశ్న. వివాహ వయస్సు వచ్చి వివాహం కాకుండా ఆలస్యమయ్యేటువంటి వారు, వివాహం కావలసినటువంటి వారు తప్పనిసరిగా తాము నిద్రించేటువంటి గదిలో పడక గదికి సరిగ్గా ఆ పడుకునేటువంటి విధి విధానాన్ని ఆచరిస్తూ ఈశాన్య కక్ష ప్రవేశ ద్వారానికి ఎదురుగా కుడివైపు మూలకు శివపార్వతుల పటం కానీ, తల్లిదండ్రుల యొక్క ఫోటో కానీ, బాతుల జంట వంటి అందమైనటువంటి పటాలు కానీ, చిరునవ్వుతో ఉన్నటువంటి వ్యక్తుల ఫోటోలు కానీ గోడకు తగిలించుకోవాలి. అలా గనక వారు నిద్రించే గదిలో ఉన్నట్లయితే చక్కటి వాతావరణం ఏర్పడి త్వరగా వివాహం కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.